జై శ్రీరామ్. శ్రీరామ జన్మభూమి మందిర విశేషాలు కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది. మందిరం పొడవు తూర్పు పడమరగా 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మందిరం 3 అంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం, శ్రీరామ్ లల్లా విగ్రహం మరియు మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది. మందిరంలో 5 మండపాలు, నృత్య మండపం, రంగమండపం, సభామండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఉన్నాయి. మందిరంలోని స్తంభాలు, గోడలను దేవతల విగ్రహాలతో అలంకరించారు. మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలికి వెళ్ళాలి. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మాణం చేయబడింది. మందిరంలోని 4 మూలాల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుడి గుడి ఉన్నాయి. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి ఉంది. దీన్నే సీతాకూప్ అంటారు. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అంగస్య మహర్షి, నిషాద్రాత్, శబరిమాత, దేవి అహల్య మందిరాలున్నాయి. కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో కుబేర్ తీలా వద్ద శివుని పురాతన మందిరం జటాయువు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది. మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు. మందిర్ పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ ఆర్సీసీతో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలారూపాన్ని ఇస్తుంది, అంటే రామ్ సేతులాగా. నేల తేమ నుంచి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. మందిర్ కాంప్లెక్స్ లో మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి, అగ్ని ప్రమాదాల నివారణ కోసం నీటి సరఫరా, ప్రత్యేకమైన విద్యుత్ కేంద్రం ఉన్నాయి. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం పిఎఫ్సి నిర్మాణంలో ఉంది. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. కాంప్లెక్స్ లో స్నానపు గదులు, వాష్రూమ్లు, వాష్ బేషన్లు, ఓపెన్ ట్యాప్లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంది. మందిర్ పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలా పర్యావరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామ మందిర నిర్మాణం జరుగుతోంది. జై శ్రీరామ్.